హాయ్! హలో ఫ్రెండ్స్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్‌టీహెచ్ రిటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్‌కి మరొకసారి స్వాగతం, సుస్వాగతం ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు అండి. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతోటి మీ ముందు రావడం జరిగింది. మార్కెట్స్ కంప్లీట్‌గా బేర్ గ్రిప్‌లో ఉన్నాయనేది మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. మార్కెట్స్ కంప్లీట్‌గా బేరిష్‌గా ఉండడం జరిగింది. సో, ప్రైస్ యాక్షన్ చూస్తే, చార్ట్ చూస్తే మనకు అర్థమైపోతుందనమాట అండి. అండ్ ఆల్రెడీ మనం ముందే మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో మీకు ముందే తెలుసనమాట అండి. ఆల్రెడీ నేను ముందే కాషన్ చేయడం జరిగింది. రైట్? సో, అయితే ప్రీవియస్‌గా మనం ఒక ప్రైస్ యాక్షన్ కొంచెం డెవలప్ అవుతుందేమో, అది కంప్లీట్ అయితే ఒక ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాంటిది ఇది 15 మినిట్ టైమ్ ఫ్రేమ్ చార్ట్ అనమాట అండి నిఫ్టీది. సో, అది వచ్చి పాసిబిలిటీ ఉందని చెప్పి మనం అనుకున్నాం. బట్ కానీ అక్కడ రికవరీ అనేది రాలేదనమాట అండి. ఆ చిన్న బౌన్స్ కూడా రాలేదు. ఇమ్మీడియేట్‌గా ప్రతి బౌన్స్ కూడా సెల్లింగ్ కింద మారిపోవడం జరిగిందనమాట అండి. సో, క్లియర్ కట్‌గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చనమాట అండి. సో, డౌన్ ట్రెండ్ అనేది ఏ రేంజ్‌లో ఉందో మీరు క్లియర్‌గా కంప్లీట్ లోయర్ హై, లోయర్ లో అనేది మీరు క్లియర్‌గా ప్రైస్ యాక్షన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఓకే. సో, అయితే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో క్యాండిల్ చూస్తే కనుక ఎక్స్‌ట్రీమ్ బేరిష్ క్యాండిల్ అనేది ఈరోజు ఫార్మ్ అవ్వడం జరిగిందనమాట అండి. విచ్ ఈస్ వెరీ నెగెటివ్ అనమాట అండి. సో, ఇండికేటింగ్ క్లియర్ కట్ బేరిష్ సెంటిమెంట్ అనేది. సో, కిందన ఏమాత్రం విక్ కూడా లేకుండా డే లో దగ్గర సో, ప్రైస్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. రైట్? ఇక్కడ మీరు చూస్తే కనుక ఆల్రెడీ మనం కొన్ని ట్రెండ్ లైన్స్ కూడా డ్రా చేసుకున్నాం కదా! సో, తర్వాత ప్రీవియస్‌గా ఆల్రెడీ మనం చాలా సార్లు డిస్కస్ చేయడం జరిగింది. ఒక డబుల్ టాప్ వితిన్ ద ఛానల్, రైట్? ఆ ఛానల్‌లోనే ఒక డబుల్ టాప్ ఫార్మేషన్, రైట్? 22,800 దగ్గర ఒక డబుల్ టాప్ ఫార్మేషన్ వచ్చింది. అది ఒక సప్లై జోన్ కింద ఇప్పుడు ఇదంతా కూడా ఈ ఏరియా 22,800 అండ్ 21,800 యూ కెన్ కన్సిడర్ అనమాట అండి. సో, ఈ 1000 పాయింట్ రేంజ్ అనమాట అండి. 21,800 అండ్ 22,800 మధ్యన సో, డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ కింద కనిపిస్తుంది. ఒకవేళ ఇది బ్రీచ్ అయితే ఇట్ కన్ఫర్మ్స్ అనమాట అండి. అంటే బిగ్ పీపుల్ స్లోగా ఎగ్జిట్ అయిపోయారు. సో, ఓకే అండి. సో, బిగ్ పీపుల్ డంప్ చేసి స్లోగా వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారనేది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ, రైట్? సో, అయితే డైలీ ఈ విధంగా ఉంది కదా! సో, ఒకసారి వీక్లీ కూడా చూద్దాం అనమాట అండి. సో, వీక్లీలో కూడా మనం చూస్తే కనుక సో, ప్రైస్ ఏమో పైకి వెళ్తున్నట్టుంది. బట్ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, ఆర్ఎస్ఐ కిందకు వచ్చేస్తుంది గ్రాడ్యువల్‌గా. సో, ఆర్ఎస్ఐ షోయింగ్ క్లియర్ కట్ వీక్‌నెస్ అనమాట అండి. ప్రైస్ ఏమో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ బ్యూటిఫుల్‌గా మీకు కనిపిస్తుంది కదండీ! సో, వీక్‌నెస్ ఉంది మార్కెట్‌లో అనేది ఆర్ఎస్ఐ మనకి చెప్పకనే చెప్తుందనమాట అండి. అండ్ రేపు వీక్లీ క్లోజింగ్ కదా! సో, వీక్లీ క్లోజింగ్ బేసిస్ మీద సో, మేబీ 21,700, 800 లెవెల్స్ టెస్ట్ అవుతాయేమో చూడాలన్నమాట అండి. సో, నిఫ్టీ బట్ కానీ కంప్లీట్ బేరిష్‌నెస్ అనేది మనకి కనిపిస్తుందనమాట ఫ్రెండ్స్, రైట్? అంటే 2 మంత్స్ లో ఏదైతే ఉందో ఇంచుమించు ఆ లెవెల్స్‌కి సో, రావడం జరిగిందనమాట నిఫ్టీ. ఒక 3 నెలలు, 2 నెలల ప్రైస్ యాక్షన్ ఆల్రెడీ ఈ నెల సో ఫార్ ఇంకా మనకి జస్ట్ ఒక హార్డ్లీ 10 రోజులు కూడా అవ్వలేదనమాట అండి. సో, 2 నెలల ప్రైస్ యాక్షన్ ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది. సో, 3 మంత్, 4 మంత్స్, 5 మంత్, రైట్? సో, అంటే అల్టిమేట్‌గా 20,000 ఒక సైకలాజికల్ మార్క్, రైట్? సో, అక్కడ దాకా సో, ఈ ట్రెండ్ ప్రస్తుతానికి, రైట్? సో, కంటిన్యూ అవ్వే ఛాన్సెస్ కనిపిస్తున్నాయన్నమాట అండి. బేరిష్‌నెస్ కంటిన్యూ అయితే గనక. ఓకే. సో, ప్రస్తుతానికి ఎలక్షన్ అవి కొలిది రకరకాలు చెప్పాను కదండీ! నిన్న కూడా నేను చెప్పడం జరిగింది. ఓటింగ్ పర్సెంటేజ్ బట్టి, రైట్? సో, లైక్ పీపుల్ టర్న్‌ఔట్ ఎలా ఉంది, ఏంటి అనేది ఎంతమంది ఓటింగ్ చేశారని దాన్ని బట్టి ఫ్యాక్టర్ ఇన్ అవుతుందనమాట అండి. సో, ఈవెంట్ ఏదైతే ఉందో మేజర్ ఈవెంట్‌ని సో, ఫ్యాక్టర్ చేస్తా ఉందనమాట అండి. సో, మార్కెట్ ఈస్ ట్రైయింగ్ టు డిస్కౌంట్ ద ఔట్‌కమ్, రైట్? ఎలక్షన్స్ ఔట్‌కమ్ డిస్కౌంట్ చేయడానికి ట్రై చేస్తుందనమాట అండి. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎప్పుడైతే లైక్ ఎడ్యుకేటెడ్ ఓట్ చేయలేదో, రైట్? సో, ఆటోమేటిక్‌గా మన దేశ భవిష్యత్తు, ఫ్యూచర్ అంతా సారా ప్యాకెట్‌కి ఓటేసే వ్యక్తులు నిర్ణయించడం జరుగుతుందనమాట అండి. అందువల్ల ఫ్రెండ్స్ మన ఛానల్ ఫాలోవర్స్ అందరూ కూడా ప్లీజ్ డూ ఓట్ అనమాట. దయచేసి మీరు ఎడ్యుకేటెడ్ అయితే, మీరు చదువుకున్న వ్యక్తి అయితే తప్పకుండా మీరు అందరూ కూడా ఓటేయాలన్నమాట అండి. మై హంబుల్ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఓకే. సో, ఎవరైతే అభివృద్ధి, సంక్షేమం 2 చేయగలరో, ఎవరైతే పరిపాలన చేయగలరో, వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఎవరైతే ఉన్నాయో అలాంటి లీడర్‌ని మనం చూస్ చేసుకోవడం అనేది ఫైనాన్షియల్‌గా కానీ సో, మన స్టేట్‌కి మంచిదనమాట అండి. మన ఫ్యూచర్ రైట్? తెలుగు రాష్ట్రాల ఫ్యూచర్‌కి సరైన నాయకులు మనం ఎన్నుకోవాలన్నమాట అండి ఫ్రెండ్స్, రైట్? సో, అందరూ కూడా ఓటేయండి. సో, అయితే ఈ ఓటింగ్ పర్సెంటేజ్ ఎప్పుడైతే తగ్గిందో అలాంటి లైక్ తక్కువ కొంచెం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఓన్లీ మాస్, రైట్? సో, ఓన్లీ కొన్ని ప్రలోభాలకు లోనైపోయే వ్యక్తులు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి సో, మార్కెట్ కొంచెం, రైట్? సో, జిట్టరీగా మారిందని కూడా కొంతమంది అనలిస్టులు చెప్తున్నారన్నమాట అండి. సో, బట్ ఓకే. సో, ఎనీహౌ సో, వెరీ సూన్ నెక్స్ట్ వీక్‌లో ఇంకా తర్వాత ఇంకొక ఫైనల్ ఫేజ్ అనమాట అండి. సో, తర్వాత సో, మార్కెట్‌లో మదర్ ఆఫ్ వాలటిలిటీ వి ఆర్ గోయింగ్ టు విట్‌నెస్ అనమాట అండి, రైట్? సో, దీన్ని నేను కొంచెం లైన్ చార్ట్‌కి మారుస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రెండ్ లైన్స్ కొంచెం అడ్జస్ట్ చేద్దాం అనమాట అండి. సో, మనం ప్రీవియస్‌గా డ్రా చేసుకున్న ట్రెండ్ లైన్స్
క్లోజింగ్ బేసిస్ మీద లైన్ చార్ట్ తీసుకుంటే కనుక రైట్, ఇఫ్ ఐ టేక్ ద లైన్ చార్ట్ రైట్, సో లైన్ చార్ట్ తీసుకుంటే కనుక ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. సో లైన్ చార్ట్ నేను కన్సిడర్ చేస్తే కనుక ఆల్రెడీ సో ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్ బ్రేక్ అయిపోయింది రైట్. ఓకే అండి. సో ఏదైతే ఒక ఛానల్ ఉందో ఆ ఛానల్ అనేది బ్రేక్ అయిపోవడం జరిగింది. ఓకే అండి. సో విచ్ ఇస్ నెగిటివ్ అనమాట అండి. సో అందువల్ల ఇందాక అనుకున్నట్టుగా మనం 21,800 అలవేస్ దగ్గర ఒక సపోర్ట్ హోల్డ్ చేయాలి. అదర్వైజ్ నేను ముందుగానే మనకు ఒక లైన్ డ్రా చేయడం జరిగింది కదా, సో ఆ పాత్లో నిఫ్టీ మార్కెట్ డైరెక్షన్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. అయితే నిఫ్టీ ఒకటే ఎలా ఉందా, మిగతా ఇండిసెస్ ఎలా ఉన్నాయి అది కూడా చూద్దాం. సో యాక్చువల్గా చూస్తే కనుక సో నిన్న ఇవాళ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట అండి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్లైట్గా డిఫరెంట్గా బిహేవ్ చేసింది అనమాట. నిఫ్టీ ఎంత పర్సెంటేజ్ పడిందో బ్యాంక్ నిఫ్టీ అంత పర్సెంటేజ్ పడలేదు. బట్ నిన్న నిఫ్టీ హోల్డ్ అయినా బ్యాంక్ నిఫ్టీ పడిపోయింది. సో ఈ విధంగా సో కొంచెం డిఫరెంట్ సెక్టర్ గేమ్ అనేది జరుగుతుంది అనమాట అండి. ఓకే. సో బ్యాంక్ నిఫ్టీ విషయంలో కూడా మనం ఇలాంటిది ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవడం జరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా సో నేను ప్రీవియస్గా క్లియర్గా డిస్కషన్ అయితే చేయడం జరిగిందనమాట అండి. సో వీక్లీ టైం ఫ్రేమ్లో ఎక్స్ట్రీమ్ బేరిష్ క్యాండిల్ అనమాట అండి. వీక్లీ టైం ఫ్రేమ్లో సో కొంచెం డ్రాయింగ్స్ హైడ్ చేస్తాను, మీరు చూడండి ఫ్రెండ్స్ రైట్. సో ఇక్కడ క్లియర్ కట్గా రిజెక్షన్ వచ్చింది. సో విక్ చూస్తే మీకు అర్థమవుతుంది. దానికి ఫాలోఅప్ ఈరోజు ఈ వీక్ కంప్లీట్ బేరిష్ ఎన్గల్ఫ్ క్యాండిల్ అండ్ ఇట్స్ ఎ ఫుల్ బాడీ రెడ్ క్యాండిల్ అనమాట అండి. యాజ్ ఆఫ్ నౌ క్లియర్ కట్గా ఫుల్ బాడీ రెడ్ క్యాండిల్ ఉంది కాబట్టి అంటే నెక్స్ట్ వీక్ ఒకవేళ క్లోజింగ్ కొంచెం గ్రీన్ అయినప్పటికీ కూడా బట్ ఇట్ విల్ టెస్ట్ అనమాట అండి. ఇంకా లో వెళ్ళే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అనమాట ఫ్రెండ్స్ రైట్. ఓకే. సో బ్యాంక్ నిఫ్టీ ఈ విధంగా సో ఉండడం జరిగిందనమాట అండి. అండ్ కొంచెం అన్జూమ్ చేసి సో మనం ఆల్రెడీ అది కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో క్లియర్ కట్గా సో ప్రైజ్ యాక్షన్ ఎలా అవుతుంది అనేది నేను ప్రీవియస్గా కూడా చెప్పడం జరిగింది. దానికి ఈరోజు కంటిన్యూషన్ కూడా సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. నిన్న ఇవాళ ప్రైజ్ యాక్షన్ సేమ్ అండి. లోయర్ హై లోయర్ హో లోయర్ హై లోయర్ లో రైట్. క్లియర్ కట్గా ఎక్కడా కూడా ఏ మాత్రం కూడా చిన్న ఉపశమనం అంటారు కదా, రిలీఫ్ కూడా లేకుండా కంటిన్యూగా రావడం జరిగింది. సో అయితే మీరు చూస్తే కనుక నిన్న కొంచెం ఒక అటెంప్ట్ కొంచెం అయితే జరిగిందనమాట అండి. సో 48,200 లెవెల్ దాటడానికి బట్ అట్ ఫెయిల్డ్ అనమాట. సెవరల్ టైమ్స్ అటెంప్ట్ జరిగింది బట్ కానీ సో అటెంప్ట్స్ అన్ని ఫెయిల్ అయిపోయినాయి. సో 48,200 అనేది ఒక స్టిఫ్ రెసిస్టెన్స్ కింద ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి యాక్ట్ చేసి ఛాన్స్ ఉందన్నమాట రైట్. సో 48,200 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ కింద బ్యాంక్ నిఫ్టీకి ఇప్పుడు యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ రైట్. ఓకే అండి. అండ్ ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక సో బట్ కానీ కంటిన్యూగా వెళ్ళిపోద్ది అంటే ఐ డోంట్ థింక్ సో అనమాట అండి. ఎందుకంటే ఒక బౌన్స్ అనేది డ్యూ అనమాట అండి. ఖచ్చితంగా ఒక బౌన్స్ అనేది ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట అండి. వచ్చిన తర్వాత డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ప్రీవియస్గా ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ కూడా డౌన్ ట్రెండ్ వచ్చింది బట్ కానీ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్. సో మీరు చూసారు కదా క్యాండిల్ విక్స్ చూడండి రైట్. అంటే బయ్యర్స్ సమ్హౌ దే ఆర్ అక్యుములేటింగ్ ఆర్ బయ్యర్స్ ఆర్ ట్రయింగ్ టు డిఫెండ్ ద ప్రైజెస్ రైట్. సో బయ్యర్స్ అనేది వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ అనేది చూపించడం జరిగింది. సో మీరు చూస్తే కనుక సో ప్రైజెస్ అనేవి డేలో వెళ్ళినప్పటికీ కూడా సో అన్నీ కూడా డోజీ క్యాండిల్స్ తర్వాత అప్పుడు ఒక స్వింగ్ రివర్స్ అనేది మళ్ళీ ఒక ట్రెండ్ పికప్ అనేది మనకు జరిగిందనమాట. బట్ కానీ ఈ వీక్ సో మీరు ప్రైజ్ యాక్షన్ చూస్తే కనుక కంటిన్యూ బేరిష్ క్యాండిల్స్ అండి. దట్ ఎక్స్ట్రీమ్ బేరిష్ క్యాండిల్స్ అనేవి మనం చూడడం జరిగింది. అందువల్ల దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ అనమాట. ఇలా వస్తే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ రికవరీ రైట్. బట్ ఈ విధమైన ఫాలో వస్తే ఒక చిన్న రికవరీ వచ్చినా మళ్ళీ డౌన్ ట్రెండ్ రెజ్యూమ్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట అండి. ఓకే. సో ఇది కూడా ఒకసారి మనం ట్రెండ్ లైన్ చూద్దాం ఫ్రెండ్స్ రైట్. సో ఓకే. సో దీన్ని కూడా ఎగ్జాక్ట్ మీరు జాగ్రత్తగా కనుక క్లోజింగ్ బేసిస్ మీద చూస్తే కనుక ఆల్రెడీ ట్రెండ్ లైన్ ఇక్కడ ఇది కూడా బ్రీచ్ అయినట్టుగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. జస్ట్ బ్రీచ్డ్ అనమాట అండి. ఆ జంక్షన్ దగ్గర ఉందన్నమాట. ఓకే. సో అది ఇంకా ఫర్దర్ రైట్ విల్ వెయిట్ అండ్ సీ ఫాలో అప్ ఏదైనా వస్తుందా, ఫర్దర్ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయిపోద్దా. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి ఫ్రెండ్స్ రైట్. ఓకే. సో ఒకసారి ట్రెండ్ లైన్స్ మేబీ రిమూవ్ చేసుకుంటే బెటర్ ఏమో. మరి ఒకసారి కొంచెం ట్రెండ్ లైన్స్ డ్రా చేద్దాం అనమాట అండి. సో దట్ ఓకే. సో రీసెంట్ లేటెస్ట్ ప్రైస్ ఓకే. సో ఈ రకంగా ఉంది బట్ కానీ బెటర్ వీ గో విత్ క్లోజింగ్ బేసిస్ రైట్. సో క్లోజింగ్ బేసిస్ మీద డ్రా చేద్దాం అనమాట అండి రైట్. ఓకే. సో ఈ విధంగా సో ఉందన్నమాట అండి. సో జస్ట్ బ్రేక్ అవ్వింది బట్ కానీ సో ప్రీవియస్గా కూడా చూసారు కదా బ్రేక్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో మళ్ళీ పుల్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట అండి. బట్ ఈసారి పుల్ బ్యాక్ వచ్చినా కూడా సో మళ్ళీ డౌన్ ట్రెండ్ రెజ్యూమ్ అవుతుందేమో అని నేనైతే అనుకుంటున్నాను అనమాట అండి. ఓకే. సో ఎనీహౌ సో మార్కెట్ ఈజ్ సుప్రీం, మార్కెట్ నోస్ బెటర్ దాన్ వాజ్ అనమాట అండి. సో మార్కెట్ ఏం చెప్తే అది దట్ వీ హ్యావ్ టు ఫాలో అనమాట. సో ప్రస్తుతానికైతే క్లియర్ కట్ వీక్నెస్ అనేది కనిపిస్తుంది అనమాట అండి. సో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ రైట్. సో ఆర్ఎస్ఐ అనేది డైవర్జెన్స్ క్లియర్గా ఇండికేట్ చేస్తుంది అండ్ సెల్లింగ్ వచ్చినప్పుడు వాల్యూమ్స్ కూడా
డీసెంట్గా వాల్యూమ్స్ వచ్చాయి. అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేసి చూద్దాం. ఇన్స్టిట్యూషన్స్ మాత్రం ఎఫ్ఐఐస్ సెల్ చేస్తూనే ఉన్నారు. సుమారుగా 7,000 కోట్ల దాకా సెల్ చేస్తే 5,600 కోట్లు డిఐఐస్ బయింగ్ సపోర్ట్ చేయడం జరిగింది. అయినా కూడా ప్రైస్ 345 పాయింట్లు పడిపోయిందనమాట అండి. అండ్ రీసెంట్గా మ్యూచువల్ ఫండ్స్ డేటా కూడా రిలీజ్ అయింది. మోస్ట్లీ ఎక్కువగా కొంచెం బ్యాలెన్స్డ్ ఫండ్స్లో కొంచెం లైక్ ఎస్ఐపి అమౌంట్స్ అవి కొంచెం పెరిగాయి అనమాట అండి, ఇన్వెస్ట్మెంట్స్, రైట్. అండ్ స్లోగా స్మాల్ క్యాప్స్ ప్రీవియస్గా కొంచెం లైక్ స్ట్రెస్ టెస్ట్ ఇవన్నీ చేసిన తర్వాత కొన్ని ఫండ్స్ ఆపేయడం ఓవరాల్గా. సో తర్వాత కొంచెం స్మాల్ క్యాప్స్లో కూడా ఇంక్రిమెంట్ కనిపించింది అనమాట అండి. అంటే ప్రీవియస్ మంత్స్తో పోల్చుకుంటే ఫండ్స్ ఇంటేక్ ఏదైతే కొంచెం ఇంక్రిమెంట్ కనిపించింది అనమాట. బట్ కానీ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం ఫ్రెండ్స్. ఒకవేళ ఎస్ఐపి అంటే ఓకే, యూ డూ ప్లీజ్ కంటిన్యూ. బట్ కానీ ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా లంసమ్ చేయాలనుకుంటే మాత్రం దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. ఎస్ఐపి యూ కెన్ కంటిన్యూ, లంసమ్ మాత్రం స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్లో చేయకుండా ఉంటే మంచిదన్నమాట అండి. అండ్ అడ్వాన్స్ డిక్లైన్ క్లియర్గా పిక్చర్ మీకు అర్థమైపోయింది కదా. కంప్లీట్ డామినేషన్ అనేది బేర్స్ అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. బేర్స్ కంప్లీట్గా కంట్రోల్లో ఉన్నారు ఇక్కడ. ఓకే, రిలాక్స్ ఆఫ్ ఫుట్వేర్ ఫ్లాట్ రిజల్ట్ అండి. హెచ్పిసిఎల్, రైట్. లుక్ ఎట్ దిస్ ఇన్కమ్ అండ్ లుక్ ఎట్ దిస్ ప్యాట్, రైట్. సో యాక్చువల్ ప్యాట్ నెగిటివ్గా ఉండడం జరిగిందనమాట అండి, రైట్. ఓరియంట్ ఎలక్ట్రిక్ అండి. ఓరియంట్ ఎలక్ట్రిక్ ప్రాఫిట్ తగ్గింది, కొంచెం రెవెన్యూ పెరిగింది, ప్రాఫిట్ తగ్గింది మేబీ, రైట్. ఎస్కాట్ కుబోటా సో డిక్లేర్డ్ డీసెంట్ ప్రాఫిట్ అనమాట. డిస్పైట్ లెస్ రెవెన్యూ, ప్రాఫిట్స్ పెరిగాయి, మేబీ దే ఇంప్రూవ్డ్ మార్జిన్స్ అనమాట. అండ్ లుక్ ఎట్ దిస్ బ్యూటీ అనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిక్లేర్డ్ వండర్ఫుల్ సెట్ ఆఫ్ నెంబర్స్, బట్ కానీ ప్రైస్ యాక్షన్ వేరేగా ఉందన్నమాట అండి. ప్రైస్ యాక్షన్ కొంచెం నెగిటివ్గా ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వండర్ఫుల్ నెంబర్స్ అండి, రైట్. ఎన్పిఎస్ అన్నీ కూడా చాలా బాగా తగ్గాయి. అండ్ ఏషియన్ పెయింట్స్ డిసప్పాయింట్ చేయడం జరిగింది, ఫ్లాట్ రెవెన్యూ. సో ఏషియన్ పెయింట్స్ అనమాట అండి. సో ప్లీజ్ డూ వాచ్ సమ్ ఆఫ్ ది కంపెనీస్ అనమాట అండి. మీ లైక్ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ యొక్క రిజల్ట్ ఎలా ఉందో యుల్ గెట్ సమ్ ఐడియా అనమాట అండి. ఓకే, సో ఆటోమొబైల్స్ ఆర్ డూయింగ్ గుడ్ అనేది మీకు అర్థమవుతుంది కదా. టీవీఎస్ మోటార్, ఓకే, సో రిజల్ట్ బాగానే వచ్చిందన్నమాట. టాటా పవర్, లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్, రైట్. ప్యాట్ పెరిగింది, సో అదేవిధంగా రెవెన్యూ కూడా ఇంప్రూవ్మెంట్ కనిపించింది అనమాట అండి. ఓకే, సో ఈ విధంగా సో ఫర్ రిజల్ట్ సీజన్ అయితే అప్ టు సమ్ ఎక్స్టెంట్ మనం అవుట్లైన్ పైపైన చూసినంత వరకు రిజల్ట్ సీజన్ ఈజ్ డూయింగ్ గుడ్ అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ కమింగ్ టు ఇండియా విక్స్, రైట్. సో ఈ విక్స్ పెరుగుతానే ఉంది. సో అలారం డేంజర్ బెల్స్ ఆల్రెడీ మోగాయని చెప్పి మనం ముందే అనుకున్నాం కదా. సో ఒకవేళ 2025 దాటితే మాత్రం వీ హ్యావ్ టు బి అట్మోస్ట్ కాషియస్ అనమాట అండి. సో చాలా హ్యూజ్ వాలటైలిటీ అనేది మార్కెట్లో విట్నెస్ అయిపోతాం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంట్రాడేలో మాత్రం ఆ మూవ్స్ చాలా కంట్రోల్ అయిపోతాయి. ఎందుకంటే నాకులాగా ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళు, స్కాల్పింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు కదా. సో అందువల్ల చిన్న మూవ్ వచ్చినా కూడా ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోవడం, మళ్ళీ మూవ్ వస్తే మళ్ళీ ఎంటర్ అవ్వడం. సో ఈ టైప్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ డెవలప్ అవుతుంది అనమాట అండి. ఇది వరకట్లా క్లియర్ మూవ్స్ రావట్లేదు. అండ్ ఆల్గో ట్రేడింగ్ ఇవన్నీ కూడా సో సిస్టమ్లో ఎక్కువ అవుతుంది కాబట్టి స్లోగా ఏదైనా ఆపర్చునిటీ వస్తే దే ఆర్ గ్రాపింగ్ అనమాట అండి. సో దట్ క్లియర్లీ ఇండికేట్స్ అనమాట, రైట్. ఇదివరకు ఫ్రీగా ఒక 1000 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ 1500 పాయింట్లు 2000 పాయింట్లు అలా ఒక్కగా వెళ్ళిపోతూ ఉండేది వెన్ బ్యాంక్ నిఫ్టీ వాజ్ మచ్ లోయర్ ఫ్రమ్ కరెంట్ లెవెల్ అనమాట అండి. సో ఇప్పుడు ఆ లెవెల్ పైకి పెరిగినా కూడా అంత పర్సంటేజ్ మూవ్ అనేది రావట్లేదు. సో దానికి రీజన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇంట్రాడే ప్లేయర్స్ ఎక్కువ ఉండడం వలన సో ప్రతి స్మాల్ మూవ్ని కూడా ప్రాఫిట్ కింద మార్చుకోవడానికి ఆ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉండడం ఇది ఒక రీజన్ అనమాట అండి. ఓకే, సో డాక్స్ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్. గ్లోబల్ ఇండిసెస్ చూస్తే కనుక డాక్స్ 0.8% పెరిగిందనమాట అండి. సో ఇట్స్ ఏ సీరియల్ సెట్, రైట్. స్క్రీన్ అనమాట అండి. రెడ్ గ్రీన్, రైట్. సో మనం ఫంక్షన్స్లో సీరియల్ సెట్స్ ఉంటాయి కదా, సో ఆ టైప్లో మిక్స్డ్గా ఉందన్నమాట ఎంటైర్ గ్లోబల్ మార్కెట్. స్క్రీన్ అనేది మిక్స్డ్గా ఉండడం అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్. ఓకే, one second, right. So public sector enterprise, it was doing very good అనమాట అండి రీసెంట్ టైమ్స్లో. బట్ అగైన్ ఇట్ కేమ్ అండర్ ప్రెషర్. మెటల్స్ అండ్ ఇవన్నీ కూడా ప్రెషర్లో ఉండడం జరిగింది. అండ్ స్మాల్ క్యాప్, రైట్, పడినప్పుడు ఇలాగ పడతాయి ఫ్రెండ్స్. సో డోంట్ ఫర్గెట్ అబౌట్ దాట్, రైట్. పెరిగినప్పుడు ఎలా పెరిగాయో సో ఫాల్ వచ్చినప్పుడు కూడా అలాగే 2%, 2.5%, 3% ఫాల్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట అండి. సో చూడాలి మీరు. సో క్లియర్ కట్గా సో ఒక మంచి కరెక్షన్ అనేది స్మాల్ క్యాప్స్లో డ్యూ అనమాట అండి. సో అదేవిధంగా ఇన్ఫ్రా, ఎఫ్ఎంసీజీ, రియాలిటీ, ఫార్మా అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది మేజర్ సెక్టర్ ఇండిసెస్ ఆల్ ఇన్ రెడ్. చూసారు కదా.
రిజల్ట్స్ అక్కడ మనం చూడడం జరిగింది ఇక్కడ ఆటో ఇండెక్స్, రైట్. సో మోస్ట్ ఆఫ్ ద ఆటో, వన్ ఆఫ్ ది ఆటో స్టాక్స్ కూడా ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను అనమాట అండి. సో దట్ ఈస్ లుకింగ్ ఇంట్రెస్టింగ్ అనమాట అండి. ఆటో సేల్స్ ఇవన్నీ బాగున్నాయి. కొత్త లాంచ్, ఐ థింక్ స్విఫ్ట్ ది లాంచ్ రీసెంట్లీ న్యూ మోడల్, రైట్. అండ్ మహీంద్రా దే ఆర్ లాంచింగ్ సమ్ న్యూ మోడల్. టీవీలో చూస్తుంటే మీకు తెలుస్తుంది అనమాట అండి. సో ఆటోమొబైల్ ఈస్ డూయింగ్ గుడ్ అనమాట అండి, రైట్. ఓకే. సో బట్ ఆల్ సెక్టర్స్ ఎక్సెప్ట్ ఆటోమొబైల్ క్లోజ్డ్ ఇన్ రెడ్ అనమాట అండి. కంప్లీట్ వీక్నెస్ ఇన్ ద మార్కెట్ అనేది విట్నెస్ మీరు చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్, రైట్. అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్, ఎక్కువ స్టాక్ ఐడియాస్ ఏం లేవన్నమాట అండి. సో ఆల్రెడీ మనం తీసుకున్న ప్రీవియస్ కొన్ని డిస్కస్ చేసినవి మీరు చూడొచ్చు అనమాట అండి. అండ్ యాక్చువల్గా రెండు కూడా స్టిల్ దే ఆర్ సైడ్ వేస్ అండ్ స్టాప్ లాస్ కూడా హిట్ అయింది. నేనైతే ఎగ్జిట్ అయిపోయాను అనమాట అండి. ఓకే, డిస్క్లైమర్, నేను ఎగ్జిట్ అయిపోయాను ఫ్రెండ్స్. ఓకే. అండ్ యాక్చువల్గా ఈరోజు ఇది బయింగ్ గురించి కాదనమాట అండి. ఒక ఇంపార్టెంట్, ఒకవేళ ఎవరైనా ఏషియన్ పెయింట్స్ ఫండమెంటల్గా సూపర్ కంపెనీ కదా, రైట్. సో అలాగే ఎవరైనా హోల్డ్ చేస్తూ ఉంటే, సో టెక్నికల్స్, రైట్. సో ఫండమెంటల్ కూడా మీరు ట్రిగ్గర్ చూశారు కదా, ನೀವು లైక్ రిజల్ట్స్ అనేవి అంత సూపర్గా రాలేదు. టెక్నికల్ కూడా ఏదైతే ఒక ట్రయాంగిల్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఉందో అది బ్రేక్ అయిపోవడం అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఓకే. సో ఆ ట్రయాంగిల్ బ్రేక్ అవుతుంది అనమాట అండి. అది కొంచెం కాషన్ చేద్దామని చెప్పి, ఒకవేళ ఎవరైనా హోల్డ్ చేస్తూ ఉంటే ఒకసారి కన్సిడర్ చేయండి. లుక్ ఎట్ ద చార్ట్స్ చూసుకోండి ఒకసారి. కొంచెం వీక్నెస్ ఇండికేట్ చేస్తుంది అనమాట అండి. సో అండ్ హ్యూజ్ వాల్యూమ్స్ తోటి రిజల్ట్స్ తర్వాత, సో ఆల్రెడీ ప్రీవియస్గానే స్లోగానే పీపుల్ ఎగ్జిట్ అవ్వారా అన్నట్టుగా మనకి ఇండికేషన్స్ కనబడుతున్నాయి. సో ఇక్కడ వాల్యూమ్స్ చూసారు కదా, ఈ రేంజ్, ఇక్కడ ఈ రేంజ్ వాల్యూమ్స్ చూస్తే అగ్రెసివ్ సెల్లింగ్ అనేది ప్రీవియస్ లెవెల్ నుంచే వచ్చేయడం జరిగింది. అండ్ యాక్చువల్గా రీసెంట్గా మొన్న సండే క్లాస్లో, కాకినాడలో జరిగిన ఆఫ్లైన్ క్లాస్లో నేను చెప్పడం జరిగింది, ఏషియన్ పెయింట్స్కి నౌ అదర్ పీపుల్ ఆర్ అటాకింగ్. ఏషియన్ పెయింట్స్ యొక్క బిజినెస్ యొక్క మోట్ ఏదైతే ఉందో దాన్ని అటాక్ చేయడం జరుగుతుంది. కాంపిటేటివ్ ఎవరైతే జేఎస్డబ్ల్యూ పెయింట్, ఇండిగో పెయింట్, రకరకాల పెయింట్, కొత్త షాలిమర్ ఇవన్నీ ముందు నుంచి ఉన్నాయనుకోండి, ఈవెన్ బెర్జర్ పెయింట్, ఇవన్నీ కూడా సో దే ఆర్ కంపీటింగ్ అండ్ న్యూ ప్లేయర్స్ ఇన్ ద గేమ్, రైట్. సో కొత్త, రైట్. ఓకే. ఏంటది, ఇంపాక్ట్ ప్లేయర్స్ రావడం జరిగింది. సో అందువల్ల ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్కి ఒక్కొక్కసారి సైడ్ లైన్స్ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇంపాక్ట్ ప్లేయర్ ఎంటర్ అవ్వడం జరిగింది, కొత్త బిజినెసెస్ వచ్చినాయి కాబట్టి అవి ఇంపాక్ట్ చూపిస్తాయి. ఎందుకంటే సెల్లింగ్ మార్జిన్ మీద మార్జిన్ ప్రెజర్ అనేది ఉంటుంది అనమాట అండి. సేల్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది, మళ్ళీ కొంచెం సెటిల్ అవుతుంది. అంటే అన్డౌటెడ్లీ ఏషియన్ పెయింట్స్ ఈజ్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ మల్టీ బ్యాగర్ అండ్ వెల్ లెడ్ మేనేజ్మెంట్. బట్ కానీ థింగ్స్ విల్ టేక్ టైం కదా ఫ్రెండ్స్, రైట్. సో అంటే కొత్త బిజినెసెస్ ఎలా ఉన్నాయి, ఎక్కడ అటాక్ చేస్తున్నాయి, దాన్ని బట్టి ప్రైజింగ్ పవర్, రైట్. సో ఆల్రెడీ ఐ థింక్ నియో పెయింట్ సంథింగ్, భారత్ నియో, ఐ థింక్ దే లాంచ్డ్, రైట్. విరాట్ కోహ్లీ గారు బ్రష్ని క్రికెట్ బ్యాట్ లాగా మూవ్ చేసి పెయింట్ వేస్తూ ఉంటారు కదా, ఒక కుర్రోడితో ఫోటో తీసుకుంటే మీరు చూసుంటారు కదా. ఓకే. సో అందువల్ల దే విల్ బి అటాకింగ్ అనమాట అండి. సో ఎప్పుడైతే అటాక్ చేస్తున్నారో అపోనెంట్, లైక్, రైట్. సో ఎవరైతే బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సేమ్ సెగ్మెంట్ నుంచి వచ్చినప్పుడు మళ్ళీ దాని తగ్గట్టుగా బిగ్ ప్లేయర్స్ ఆర్ బిగ్ కంపెనీస్ దే విల్ బి అడ్జస్టింగ్ అనమాట. వీళ్ళు కూడా ప్రైజింగ్ పవర్ కొంచెం తగ్గించుకోవాల్సి వస్తుంది. దానివల్ల ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ మీద కొంచెం ఇంపాక్ట్ పడుతుంది అనమాట అండి. ఓకే. సో అందులో ఎవరైనా లాంగ్ టర్మ్ ఫండమెంటల్ అంటే ఒకసారి ఆలోచించుకోండి, రైట్. ఓకే. నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ హీరో మోటో అనమాట అండి. ఈరోజు నేను మీతో యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ నిన్నే షేర్ చేద్దాం అనుకున్నాను. నేను ఒక ప్యాటర్న్ అనేది ఇక్కడ డ్రా చేసుకోవడం జరిగింది. ఆ ప్యాటర్న్ ఏంటనేది, సో నేను ఏదైనా ప్యాటర్న్ అడిగితే ఉమారెడ్డి గారు టక్మని చెప్పేస్తున్నారు అనమాట అండి. సో కామెంట్స్లో చక్కగా ఈజ్ పార్టిసిపేటింగ్. ఐ రిక్వెస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ పార్టిసిపేషన్ మీ అందరి నుంచి కూడా. సో ఇక్కడ ఏదైతే ఒక ప్యాటర్న్ చూస్తున్నారో ఆ ప్యాటర్న్ ఏంటి అనేది మీరు ఒకసారి కొంచెం తప్పకుండా మన యూట్యూబ్ కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకే. సో అయితే ప్యాటర్న్ అనేది, సో ఐ హ్యావ్ పుట్ సమ్ అలారం అనమాట అండి. ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఎందుకంటే బ్రేక్అవుట్ అనేది అవ్వాలి కదా. సో 4900, 4900 పైన ప్రైస్ వెళ్తూ ఉంటే ఆల్రెడీ ఐఎమ్ హోల్డింగ్. సో ఇక్కడ ప్రీవియస్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు హోల్డ్ చేస్తున్నాను అనమాట అండి. ఒకవేళ ఈ లెవెల్ హై దాటితే కనుక దెన్ ఐ విల్ బి యాడింగ్. ఐ డూ పిరమిడింగ్ అనమాట అండి. ప్రైస్ పెరిగి ఉంది నేను స్టాక్ యాడ్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే. సో యావరేజింగ్ నేను చేయడం మానేసాను అనమాట అండి. ఎప్పుడైతే స్లోగా ఎక్స్పీరియన్స్ వచ్చిందో నౌ ఐఎమ్ గోయింగ్ ఆన్ ద రైట్ వే అనమాట, రైట్. సో యావరేజింగ్ కాదు, వీ షుడ్ బి ద ఆపోజిట్ సైడ్, రైట్. సో పిరమిడింగ్ చేయాలన్నమాట అండి. ఓకే. లుక్ ఎట్ దిస్, అంటే ఇట్ హ్యాస్ ఎ పొటెన్షియల్, రైట్. సో ప్రైస్ 4800, 5000 దగ్గర ఉంది కదా. అంటే ఇక్కడ నుంచి ఈ లెవెల్ నుంచి ఇంకా ఎంత పర్సెంటేజ్ అంటే 40-50% లెవెల్ కూడా సో వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. సో ఇక్కడ నుంచి అనదర్ 30% యూ కెన్ సే, రైట్. సో అంటే ప్రీవియస్ బ్రేక్అవుట్ నుంచి 50% రేంజ్ చూపిస్తుంది కదా. సో ఆల్రెడీ హాఫ్ వే మనం ఉన్నాం కదా. సో ఇట్ హ్యాస్ అ పొటెన్షియల్ అనమాట. రేంజ్ క్యాలిక్యులేషన్ ప్రకారం మీరు చూస్తే కనుక సో అక్కడ దాకా పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది అనమాట అండి. అండ్ దానికి తగ్గట్టుగా
సో బుల్లిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్ ఒకటి ఇది మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఈ ప్యాటర్న్ ఏంటనేది మీ కామెంట్స్లో మీరు తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్, రైట్? సో ఇది ఫ్రెండ్స్ మార్కెట్ అప్డేట్. నౌ మార్కెట్ ఈజ్ ఇన్ అండర్ క్లియర్ కట్ బేర్స్ గ్రిప్ అనమాట అండి. ప్లీజ్ డూ ఫాలో యువర్ స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్, డోంట్ బికమ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. మీరు స్వింగ్ ట్రేడింగ్ ఐడియా గురించి, షార్ట్ టర్మ్ గురించి ఏవైతే తీసుకున్నారో లాస్ బుక్ చేయడం కూడా ఒక ఆర్టే, ఓకే అండి? సో డోంట్ ఫర్గెట్ దట్ ఫ్రెండ్స్, రైట్? సో యూ హ్యావ్ టు బుక్ స్మాల్ లాసెస్ రాదర్ హోల్డింగ్ ఇట్ అండ్ బుకింగ్ బిగ్ లాసెస్ అనమాట అండి. ఒకవేళ మార్కెట్ కండిషన్ బాగుండి ఎలక్షన్ అవుట్కమ్ మార్కెట్ అంతా ఓకే చేస్తే మళ్ళీ నో ప్రాబ్లం, కొంత పర్సెంటేజ్ మనం మిస్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. బట్ కానీ విత్ మోర్ క్లారిటీ, మోర్ విజిబిలిటీ యూ కెన్ టేక్ అనమాట. బట్ కానీ ఫాల్ వస్తే ఆల్రెడీ చాలా పెరుగుంది కాబట్టి, సో అండ్ వాల్యుయేషన్స్ అవి అంత సూపర్ అట్రాక్టివ్గా లేవు, కొంచెం రీజనబుల్ వాల్యుయేషన్స్, కొంచెం హై వాల్యుయేషన్స్లో ఉన్నాయి కాబట్టి కరెక్షన్ అనేది ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట అండి. ఓకే, ఇవి ఈ పాయింట్స్ దృష్టిలో పెట్టుకుని యూ కెన్ టేక్ యువర్ పొజిషన్స్ అనమాట ఫ్రెండ్స్, రైట్? ఇది ప్యూర్లీ నా ఒపీనియన్ అనమాట అండి. సో మన ఈ ఛానల్ డిస్కస్ చేసినది కూడా బై సెల్ హోల్డ్ రికమెండేషన్ ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అనమాట అండి. ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ గురించి ఐ హ్యావ్ బీన్ షేరింగ్ ఆల్ దిస్ డేటా, రైట్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఆల్, బాయ్.